నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మాజీ ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఏ క్షణంలో అయినా అరెస్ట్ అవ్వచ్చు అనే ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. కాసేపట్లో ఆయన అరెస్ట్ జరగబోతోందా? దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫార్ములా ఈ కార్ రేసుల వ్యవహారంలో అవినీతి జరిగింది అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఏసీబీతో విచారణ చేయిస్తోంది. ఏసీబీ తన మీద పెట్టిన కేసు కొట్టేయాలి అని చెప్పి కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే హైకోర్టు కేటీఆర్ పిటిషన్ ని కొట్టేసింది. ఇది కేటీఆర్ కి తగిలిన ఎదురు దెబ్బ. ఏసీబీ దర్యాప్తులో మేము కలుగజేసుకోలేము, రూల్ ఆఫ్ లా అందరికీ ఒకటే అని చెప్పి కోర్టు చెప్పింది. దీంతో కేటీఆర్ ఇదే విషయం మీద సుప్రీంకోర్టుకు వెళ్తారు అనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు క్వాష్ పిటిషన్ ని కొట్టేసిన రోజే తెలంగాణ గవర్నమెంట్ ముందే అలర్ట్ అయి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ కేసులో ముందుగానే కేవియట్ పిటిషన్ ని తెలంగాణ గవర్నమెంట్ దాఖలు చేసింది. కేవియట్ పిటిషన్ అంటే ఏం లేదు, హైకోర్టు తీర్పు మీద కేటీఆర్ ఒకవేళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే మీరు మా వాదన కూడా వినాల్సిందే అని చెప్పి సుప్రీంకోర్టులో ముందే తెలంగాణ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఖర్చు ఫేస్ పెట్టడం అనమాట. మరోవైపు ఈడీ కూడా జనవరి 16వ తేదీన విచారణకు రావాల్సిందిగా కేటీఆర్ కు నోటీసులు పంపింది. ఈ వ్యవహారం ఇలా ఉంటే, మరోవైపు ఈ ఫార్ములా రేసుల వ్యవహారంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వము క్విడ్ ప్రోకోకు పాల్పడింది అనే ఇంకొక అతిపెద్ద ఆరోపణ తెర మీదకి వచ్చింది. అంటే ఫార్ములా రేసుల కోసము ఒప్పందాలు చేసుకున్న కంపెనీ నాటి అధికార బీఆర్ఎస్ కు 41 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది అనే విషయాన్ని తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు బయటపెట్టింది. ఒకవైపు ఏసీబీ విచారణ, ఇంకోవైపు ఈడీ విచారణ, హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ ని కొట్టేయడము, సుప్రీంకోర్టుకి ఈ మొత్తం వ్యవహారం వెళ్లడము, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం తెర మీదకి రావడము, ఇలా ఒకదాని వెంట ఒకటి చాలా వేగంగా పరిణామాలు జరగడం వల్ల కేటీఆర్ అరెస్టు తప్పదు అనే ప్రచారం తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఏంటి ఫార్ములా ఈ రేస్ కేసు, దీన్ని క్లిస్టల్ క్లియర్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మన వీడియోలన్నీ ఫుల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తో ఉంటాయి, అందరికీ అర్థమయ్యే భాషలో చాలా తేలిగ్గా ఉంటాయి. మీరు చూస్తున్నారు కానీ ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు, అందుకే మన సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. నేను వీడియో చేసిన వెంటనే అది మీరు మిస్ అవ్వకుండా చూడాలి అన్నా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అందుకే సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ ఆల్లో ఉందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కేవలం నోటి మాటతోనే ఒక విదేశీ కంపెనీకి దాదాపు 55 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అడ్వాన్స్ గా ఇప్పించారు అనేది ఇక్కడ ఈ కేసులో కేటీఆర్ మీద ఉన్న ప్రధాన ఆరోపణ. కేబినెట్ ఆమోదం లేకుండా, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా, ఆర్బీఐ అనుమతి ఏమాత్రం తీసుకోకుండా విదేశీ కంపెనీలకు ఎలా నిధులు కేటాయించారు అనేది ఇక్కడ ప్రధానంగా కేటీఆర్ కి వ్యతిరేకంగా నమోదైన అభియోగాలు. ఈ రేస్ ని స్పాన్సర్ చేసిన గ్రీన్ కో కంపెనీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి భారీగా విరాళాలు అందాయి. 41 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ తీసుకునే ఈ ఒప్పందాలు చేసుకుంది ఈ రేస్ లో గ్రీన్ కోతో అనేది ఇప్పుడు తెర మీద కొత్తగా వచ్చిన ఆరోపణ. వీటిలో ఒక్కొక్క అంశం గురించి క్లియర్ గా తెలుసుకుందాము. ఈ కేసు సడన్ గా ఎలా తెర మీదకి వచ్చింది? నవంబర్ 7వ తేదీన వరంగల్ సభలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాజకీయాల్లో త్వరలో ఒక ఆటం బాంబు పేలుతుంది అని చెప్పి అన్నారు. ఇది నాటు బాంబు కాదు, లక్ష్మీ బాంబు కాదు, ఇది తప్పు చేసిన వాళ్ళకి ఆటం బాంబు లాగా పేలబోతుంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి. కేటీఆర్ అరెస్టును దృష్టిలో పెట్టుకుని ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కేటీఆర్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది బాగా చర్చలోకి వచ్చింది. అప్పుడు దానికి తగ్గట్టే కేటీఆర్ కూడా చాలా సార్లు అరెస్ట్ చేస్తారా, చేయండి, నేను తగ్గేదే లేదు అనే స్థాయిలో మాట్లాడారు. భయపడేటోడు ఎవడు లేడు, నువ్వు మా ఇంటికి కూడా వీకలేవు, అది కూడా చెప్తున్నాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో, భయపట్టోడు లేడు, లీగల్ గానే కొట్లాడు. బీఆర్ఎస్ హయాంలో 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఫార్ములా ఈ రేస్ జరిగింది. Buemi looking to the inside in the green Envision, onto the brakes into the right hander. Everybody at the front safely through. ఈ రేసు కేటీఆర్ మెడకు చుట్టుకుంటుంది అని చెప్పి ఎవరు కూడా అప్పుడు ఊహించలేదు. వరుసగా 4 ఏళ్ల పాటు హైదరాబాద్ లో ఈ కార్ల రేసులు కండక్ట్ చేసేలాగా అప్పుడు ఒప్పందాలు కుదిరాయి. ఆ ఒప్పందాలు చేసుకున్న తీరే ఈ మొత్తం ఇష్యూకి ప్రధాన కారణం. ఇప్పుడు 2024 అక్టోబర్ 18న మున్సిపల్ శాఖ చీఫ్ సెక్రటరీ దానకిషోర్ ఈ ఫార్ములా ఈ కార్ రేసుల నిర్వహణలో అక్రమాలు జరిగాయని చెప్పి ఏసీబీకి కంప్లైంట్ చేశారు. దానివల్ల ప్రభుత్వానికి 54 కోట్ల 88 లక్షల రూపాయలు నష్టం వచ్చింది అనేది ఆ కంప్లైంట్ సారాంశం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇది జరగడం వల్ల
వల్ల కేసు నమోదు చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్మిషన్ ని కోరితే ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీద ఇప్పుడు విచారణ చేయాలి అంటే గవర్నర్ పర్మిషన్ అవసరం, అందుకే తీసుకున్నారు. డిసెంబర్ 17న సాధారణ పరిపాలన శాఖ మెమో జారీ చేస్తే ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీసీపీ మాజిద్ అలీ ఖాన్ డిసెంబర్ 19వ తేదీన ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి కేటీఆర్ A1 అయితే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ A2, మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి A3గా ఉన్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ కింద ఈడీ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలోకి దిగి కేసు నమోదు చేసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ కెరియర్ అప్డేట్. మన దేశంలో కొంతమంది రాజకీయ నాయకుల్లాగే జాబ్ మార్కెట్ కూడా ఎప్పుడు స్టేబుల్ గా ఉండదు. 2025 కొత్త సంవత్సరంలోకి వచ్చేసాము. అన్ని రంగాల్లో కూడా స్పీడ్ పెరిగిపోయింది. టెక్నాలజీ చాలా వేగంగా మారిపోతూ ఉంది. ఎక్కడైనా సరే ఇప్పుడు వేగంగా పనిచేసే వాళ్ళకే అవకాశాలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ మొత్తం రూపురేఖల్ని మార్చేస్తున్నాయి. ఈ కొత్త టెక్నాలజీని యువతరం అందిపుచ్చుకోకపోతే 2024లో ఎలా మూకుమ్మడిగా చాలా మంది జాబ్స్ పోయాయో అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉంది. మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి ఈ న్యూ ఇయర్ పర్ఫెక్ట్ టైం. అందుకే హ్యాండ్స్ ఆన్ ఏఐ ట్రైనింగ్ లో జాయిన్ అవ్వండి అని చెప్పి నేను రికమెండ్ చేస్తున్నాను. అది కూడా ఫ్రీ, ₹1 కూడా ఖర్చు పెట్టకుండా. ఇది సాధారణంగా పెయిడ్ కోర్సు, బట్ న్యూ ఇయర్ సందర్భంగా ముందుగా రిజిస్టర్ చేసుకున్న 1000 మందికి కంప్లీట్ గా ఫ్రీ. జాబ్ హంటింగ్ టెక్నిక్స్ నుంచి శాలరీ హైక్ స్ట్రాటజీస్ దాకా విత్ ఇన్ సెకండ్స్ లో మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ లో కాంప్లెక్స్ డేటా ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసే ట్రిక్స్, అలాగే పర్సనల్ బ్రాండింగ్, వీటితో పాటు 25+ అదర్ ఏఐ టూల్స్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. మీరు టెక్ అయినా నాన్ టెక్ బ్యాక్గ్రౌండ్ అయినా ఎవరైనా సరే దీనికి అటెండ్ అవ్వచ్చు. మార్కెటింగ్, సేల్స్, కాంటెంట్ క్రియేటర్స్, ఫ్రీలాన్సర్స్, అలాగే ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళందరికీ కూడా ఇది హెల్ప్ఫుల్. ట్రైనింగ్ తర్వాత ₹5000 విలువైన బోనస్ కూడా ఉంటుంది. నేను కూడా ఈ కోర్స్ కి అటెండ్ అయ్యాను. చాలా ఏఐ టూల్స్ ని నేను నేర్చుకున్నాను. మీరు అటెండ్ అవ్వాలి అంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అయితే కనుక ఈ ట్రైనింగ్ గురించి మీకు నోటిఫికేషన్ డైరెక్ట్ గా వస్తుంది. మళ్ళీ మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఈ ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ఎలా ఇరుక్కున్నారో తెలుసుకునే ముందు అసలు ఈ ఫార్ములా ఈ రేస్ అంటే ఏంటో కొంచెం తెలుసుకోవాలి మనం. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహించడానికి పెద్ద నగరాల్లో ఎలక్ట్రిక్ కార్లతో ఈ ఫార్ములా ఈ రేసులు నిర్వహించడం అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఒక ట్రెండ్. ఫార్ములా 1 రేసులకి ఈ ఫార్ములా ఈ రేసులకి తేడా ఉంది. ఫార్ములా 1, 2, 3 ఈ రేసుల్లో పెట్రోల్, డీజిల్ వెహికల్స్ ని వాడితే ఈ ఫార్ములా ఈ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈవీస్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మాత్రమే వాడతారు. ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్ FIA అంటారు. ఇది ప్రపంచంలో ఉన్న ఆటోమొబైల్ కంపెనీల సమాఖ్య. దీని ఆధ్వర్యంలో ఈ ఫార్ములా 1 రేసులు గత 70 ఏళ్లుగా జరుగుతున్నాయి. గత 10 ఏళ్లుగా ఈవీల్ని ప్రోత్సహించడం కోసం ఈ ఫార్ములా ఈ రేసుల్ని కండక్ట్ చేస్తున్నారు. ఇంకా బాగా అర్థం కావాలంటే క్రికెట్ టోర్నమెంట్లను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ICC ఎలా నిర్వహిస్తుందో ఈ FIA అలాగే ఈ కార్ రేసులు నిర్వహిస్తుంది. ఇండియాకి సంబంధించి క్రికెట్ లో ఎలాగైతే BCCI ఉందో అలాగే ఫార్ములా రేసుల్లో కూడా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా FMSCI ఉంటుంది. మొరాకో లాంటి చిన్న దేశాల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాము అంటే అక్కడ జరిగే కార్ రేసులు మొరాకో ఈ కార్ రేసులకి హబ్ గా ఉండడమే ప్రధాన కారణం. అందుకే హైదరాబాద్ లో కూడా ఇలాంటి రేసులు కండక్ట్ చేయాలి అని చెప్పి ఇప్పుడు కాదు 2001లోనే అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు ట్రై చేశారు. F1 CEO బెర్నీతో ఆయన చర్చలు చేసి గోపన్పల్లి ప్రాంతంలో ఈ రేసుల కోసం ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించడానికి భూసేకరణ కూడా అప్పుడు చేపట్టారు. కానీ ఆ తర్వాత అది ముందుకెళ్ళలేదు, ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఈ విషయాన్ని కేటీఆర్ చెప్పారు. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2001, 2003 ఆ ప్రాంతంలో ఈ బర్నీ ఎకెల్స్టోన్ అని ఫార్ములా 1 యొక్క CEO ఆయనను కలిసి మీరు హైదరాబాద్కి రండి, మీరు ఇక్కడ రేస్ పెట్టడానికి కావాల్సిన ఏర్పాట్లు నేను చేస్తాను ప్రభుత్వ పరంగా అని ప్రయత్నం ప్రారంభించారు. ఆ తర్వాత 20 ఏళ్లకి 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వము ఈ రేస్ ని హైదరాబాద్ లో నిర్వహించడానికి ప్రయత్నం చేసింది. ఐటీ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు అందుకోసం. The track limits, by the way, so we'll keep you up to date with any of that. And Mr. KT Rama Rao, the Minister for IT and Municipal Administration at the Government of Telangana. ఈ రేస్ కోసము తెలంగాణ ప్రభుత్వము అలాగే ఏస్ నెస్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్పాన్సర్ చేయడానికి ముందుకు వచ్చాయి. 2022 జనవరిలో ఫార్ములా బృందం హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు చేసింది. నెక్లెస్ రోడ్డులో ఈ రేస్ నిర్వహిస్తాము అని చెప్పి ప్రభుత్వం చెప్తే ఫార్ములా బృందం అదంతా పరిశీలించి 2022 జూన్లో ఓకే చేసింది. ఈ రేస్ కోసము హుస్సేన్ సాగర్ చుట్టూ భారీగా ఏర్పాట్లు చేశారప్పుడు గంటకు 320 కిలోమీటర్ల స్పీడ్తో కార్లు వెళ్ళినా కూడా తట్టుకునేలాగా అప్పుడు రోడ్లను అన్నింటినీ కూడా మాడిఫై చేశారు. ప్రజలు చూడడానికి వీలుగా గ్యాలరీలు కూడా ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలు ఫ్రీగా చూడడానికి వీలు లేని విధంగా దాన్ని చుట్టూ కవర్ చేసి కూడా ఉంచారు. అవి అప్పుడు బాగా వైరల్ అయ్యాయి.
అలా కవర్ చేస్తున్న ఫొటోస్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే కనిపించకుండా. అప్పుడు చాలా చెట్లను కూడా నరికేశారు. మొత్తము 2.5 కిలోమీటర్లు ట్రాక్ నిర్మించారు. ఐమాక్స్ దగ్గర 11 ఎకరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్, అలాగే సెక్రటేరియట్, ఎన్టీఆర్ ఘాటు, ఐమాక్స్, ఎన్టీఆర్ మార్గ్, లుంబిని పార్క్ మీదుగా ఈ రేస్ జరిగింది. 2023 ఫిబ్రవరి 10-11 తేదీల్లో ఈ రేస్ ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. చాలా మంది సెలబ్రిటీస్ ఈ రేస్ చూడడానికి దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి కూడా వచ్చారు. హైదరాబాద్ నడిబొడ్డున నక్లెస్ రోడ్డులో ఈ రేస్ నిర్వహించడం వల్ల దాని చుట్టుపక్కల రోడ్లన్నీ కూడా మూసేశారు. దీంతో కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు నరకాన్ని చూశారు. అప్పట్లో మీ రేసుల కోసము సామాన్యుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి రోడ్లు మూసేయడాన్ని ప్రజలు తీవ్రంగా ప్రశ్నించారు కూడా. రేస్ వాళ్ళ ఇంట్లో చేయమని చెప్పండి, ఇంట్లో ఒక గార్డెన్ పెట్టుకొని చేయమని చెప్పండి. ఈ పబ్లిక్ ఎందుకు పరేషాన్ చేస్తున్నారు? రోడ్డు కబ్ చేయమని ఎవరు చెప్పిండు? ఓపెన్ ప్లేస్ లో పెట్టుకోవాలి ఈ పోటీలు. కానీ ఈ రేస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తాయి. ఇది లాభదాయకమైన రేసే అని చెప్పి కేటీఆర్ చెబుతూ వచ్చారు. ఇదంతా కూడా నాణ్యానికి ఒకవైపు, అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటి అనేది సింపుల్ గా చెప్పే ప్రయత్నం చేస్తాను. అది వివాదాస్పదమైంది. 2022 అక్టోబర్ 25న ఫార్ములా ఈ రేస్ మీద ఒక ట్రైపార్టీ ఒప్పందం, 3 పక్షాల మధ్య ఒక కీలకమైన ఒప్పందం కుదిరింది. ఆ 3 పక్షాలు ఏంటి అంటే, ఒకటి తెలంగాణ ప్రభుత్వము, బ్రిటన్ కు చెందిన ఈ ఫార్ములా ఈ ఆర్గనైజర్స్, ఇదే మెయిన్ ఆర్గనైజరు FEO. సో అలాగే రేస్ ని స్పాన్సర్ చేసిన ఈ గ్రీన్ కో ఎనర్జీస్ కంపెనీ అనుబంధ సంస్థ అయిన AS నెస్జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. ఈ మూడిటి మధ్య ఒప్పందం కుదిరింది. 2023 ఫిబ్రవరి 12వ తేదీ జరిగిన ఈ ఫార్ములా ఈ రేసు 9వ సీజన్. దాంతో పాటు 10, 11, 12 సీజన్లు అంటే వరుసగా 4 ఏళ్లు హైదరాబాద్ లో ఈ రేసులు కండక్ట్ చేసేలాగా ఒప్పందం కుదిరింది. ముందే చెప్పుకున్నాం కదా రేస్ ఎలా జరిగింది అని చెప్పి. ఆ రేస్ పూర్తయిన తర్వాతే సమస్య వచ్చింది. ఫస్ట్ సీజన్ లో భారీగా నష్టాలు వచ్చాయి అని చెప్పి ఈ గ్రీన్ కోకి చెందిన ఈ ఏస్ కంపెనీ ఏదైతే ఉందో అది ఒప్పందం నుంచి ఏకపక్షంగా తప్పుకుంది, వెనక్కి వెళ్ళిపోయింది. అంటే ఒప్పందాన్ని బ్రేక్ చేసుకుంది. ఈ ఆర్గనైజర్ కంపెనీ ఉంది కదా, బ్రిటన్ కి చెందిన FEO, ఇది 2024లో కూడా రేస్ ని కండక్ట్ చేయడానికి సిద్ధంగానే ఉంది. ఫిబ్రవరి 10వ తేదీన ఈ రేస్ నిర్వహించాలి అని చెప్పి అనుకున్నారు. కానీ ప్రమోటర్లు ఎవరు ముందుకు రాకపోవడంతో చివరికి హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఈ రేస్ ని మేము స్పాన్సర్ చేస్తాము అని చెప్పి భావించి ముందుకొచ్చాయి. దానికోసము ఈ 55 కోట్ల రూపాయలని నిర్వాహక కంపెనీ అయిన FEOకి పంపించాయి. ఎలాంటి పాలసీ పరమైన డెసిషన్స్ తీసుకోకుండా జస్ట్ కేటీఆర్ నోటి మాటగా చెప్పడంతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ 55 కోట్లు చెల్లించేసింది అనేది ఇప్పుడు వివాదంగా మారింది. ఎందుకంటే అప్పుడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రి కూడా కాబట్టి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఆయన ఇప్పుడు A2గా ఉన్నారు ఈ కేసులో. ఆయన ఈ FEOకి 2023 అక్టోబర్ 3న ఫస్ట్ వాయిదా, అలాగే అక్టోబర్ 11వ తేదీన 2వ వాయిదా కింద మొత్తం 54,88,87,043 రూపాయలని హైదరాబాద్ హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్రాంచ్ నుంచి యూకేలో ఉండే ఈ FEO ఖాతాకి గవర్నమెంట్ బదిలీ చేసింది మున్సిపల్ డిపార్ట్మెంట్ తరఫున. ఇది ఫారెన్ ఎక్స్చేంజ్ చెల్లింపులు కాబట్టి ఆదాయ పన్ను శాఖకి HMDA అదనంగా ట్యాక్స్ రూపంలోనే 8,60,00,000 రూపాయలని చెల్లించాల్సి వచ్చింది. ఇవి మాత్రమే కాదు, క్యాలెండర్ ఫీ అని చెప్పి, పర్మిట్ ఫీ అని చెప్పి, ఇలా ఇతరత్ర ఖర్చుల కింద కూడా ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు HMDA 1,10,00,000 రూపాయలు చెల్లించింది. ACB FIR ప్రకారం ప్రధానంగా 3 ఉల్లంఘనలు జరిగాయి. 3 అభియోగాలను ప్రధానంగా మోపారు. వాటిలో ఒకటి, 10 కోట్ల కంటే ఎక్కువ గనక మనీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆర్థిక శాఖ పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. కేబినెట్ డెసిషన్ లేకపోతే ఆర్థిక శాఖ పర్మిషన్ తీసుకోవాలి. అలా తీసుకోకుండానే కేటీఆర్ జస్ట్ నోటి మాటగా చెప్తే దాన్ని ఆర్డర్ గా తీసుకుని అధికారులు ప్రభుత్వ సొమ్మును ట్రాన్స్ఫర్ చేసేశారు. అది కూడా విదేశంలో ఉండే ఒక కంపెనీకి. రెండోది ఏంటి అంటే, విదేశీ సంస్థలకి డాలర్ల రూపంలో డబ్బులు పంపించినప్పుడు గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ అట్లా కూడా తీసుకోలేదు. జస్ట్ జోబులో ఉండే డబ్బుని ఇచ్చేసినంత తేలిగ్గా ప్రజల సొమ్ముని ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. అలాగే మూడో అభియోగం ఏంటంటే, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసము అక్టోబర్ 9వ తేదీ నుంచి డిసెంబర్ 4 దాకా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ టైంలో కొత్తగా ఎలాంటి ఒప్పందాలు కూడా చేసుకోకూడదు. ఒకవేళ చేసుకోవాలి అంటే కనుక ఎన్నికల సంఘం పర్మిషన్ తో చేసుకోవాలి. కానీ ఇవేవి అక్కడ జరగలేదు. ఎన్నికల సంఘం పర్మిషన్ తీసుకోకుండానే ఈ చెల్లింపులు అనేవి చేసేశారు. అలాగే మరో 3 ఏళ్ల పాటు ఈ ఫార్ములా రేసులు నిర్వహించడానికి దాని మొత్తానికి 600 కోట్లు అవుతుంది. ఆ 600 కోట్లకు సంబంధించిన ఒప్పందాలు కూడా అప్పుడే చేసుకున్నారు. 600 కోట్లు ఏం చెల్లించేయలేదు. బట్ ఆ ఒప్పందాలు మాత్రం ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు చేసుకున్నారు కాబట్టి అది ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడము అనేది ACB నమోదు చేసిన ఇంకో అభియోగం. ఇన్ని అభియోగాలున్న ఈ కేసులో
విచారణలో కొత్తగా వెలుగులోకి వచ్చింది ఏంటి అంటే క్విడ్ ప్రోకో వ్యవహారం. ఫార్ములా ఈ రేస్ ఒప్పందము 2022 అక్టోబర్ 25వ తేదీన జరిగింది. అయితే దానికంటే ముందే ఈ ఒప్పందంలో భాగస్వామ్య పార్టీ రేస్ ని స్పాన్సర్ చేసిన ఆ గ్రీన్ కో కంపెనీ విత్డ్రా అయిపోయింది కదా, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది కదా, మాకు నష్టాలు వచ్చాయని చెప్పి ఆ కంపెనీ బీఆర్ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో భారీగా విరాళాలు ఇచ్చింది అనేది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏసీబీ దాని మీద కూడా ఇప్పుడు ఫోకస్ చేసే అవకాశం ఉంది. ఈ ఫార్ములా రేస్ ఒప్పందం కుదరడానికంటే ముందే 2022 అక్టోబర్లోనే 31 కోట్లు ఒకసారి, అలాగే 10 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు ఒకసారి, మొత్తం 41 కోట్ల రూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్స్ ని బీఆర్ఎస్ పార్టీకి ఎన్నికల ఫండ్ గా ఈ గ్రీన్ కో అనే కంపెనీ ఇచ్చింది అని చెప్పి మొత్తం డేటాతో సహా తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు బయటపెట్టింది. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని బయటకు వచ్చాయి, ఇవి చూడొచ్చు మీరు ఒకసారి. ఇలా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో గ్రీన్ కో నుంచి లంచంగా తీసుకుని గ్రీన్ కోకు మేలు చేశారు, ఈ ఫార్ములా రేస్ లో ఒప్పందం కుదుర్చుకున్నారు గ్రీన్ కోతో అనేది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ బలంగా చేస్తున్న ఆరోపణ. తన మీద వచ్చిన అభియోగాల మీద కేటీఆర్ ఏం సైలెంట్ గా ఉండలేదు, ఆయన మాట్లాడారు, స్పందించారు. ఆయన ఏమంటున్నారంటే మళ్ళీ మేమే గెలుస్తాము, మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి మేము ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నా కూడా ఒప్పందం చేసుకుని చెల్లింపులు చేశాము, అది మున్సిపల్ డిపార్ట్మెంట్ ద్వారానే చేశాము, దాంట్లో అవినీతి ఎక్కడా జరగలేదు అనేది ఆయన వాదన. మేము చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ 4వ సంవత్సరంలో అల్టిమేట్గా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు. ఏం చేయాలంటే ఓ పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ. ఆయన కాకపోతే ఇంకొక 2-3 ఎత్తుకుదాము, ఒకరు కాకపోతే 2-3 ఎత్తికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం. 100-110 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను. మేము ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తామన్న ధీమాతోనే ధైర్యంగా ఈ ఒప్పందం చేసుకున్నాము అని చెప్పి ఆయన ఓపెన్ గానే చెప్పారు, ఎక్కడ దాపరికం లేకుండా చెప్పి పడేశారు. హైదరాబాద్ ని ఎలక్ట్రిక్ వెహికల్స్ హబ్ గా మార్చడానికే ఇదంతా చేశాము అని చెప్పి ఇక్కడ కేటీఆర్ చెప్తున్నారు. అంతేకాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వము 3వ ఇన్స్టాల్మెంట్ చెల్లించి ఉంటే గనక ఈ ఒప్పందం రద్దయ్యేది కాదు, ఆ ఎఫ్ఈఓ వెనక్కి వెళ్ళిపోయేది కాదు అని చెప్పి కూడా కేటీఆర్ వాదిస్తున్నారు. ఈ ఫార్ములా ఈ రేసులు హైదరాబాద్ లో జరగట్లేదంటే అందుకు బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వందే, తప్పంతా ప్రభుత్వమే చేసి తమను బద్నాం చేస్తోంది అనేది ఇక్కడ కేటీఆర్ అండ్ బీఆర్ఎస్ వైపు నుంచి వినిపిస్తున్న వాదన. అలాగే ఈ మొత్తం ప్రక్రియలో 55 కోట్ల డబ్బు అనేది తమకు అందాయి అని చెప్పి ఫార్ములా ఈ రేస్ సంస్థ చెబుతున్నప్పుడు నిధుల దుర్వినియోగం ఎక్కడ జరిగింది అనేది ఇక్కడ కేటీఆర్ అడుగుతున్న ప్రశ్న. కేటీఆర్ వాదన మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. ఈ ఒప్పందాన్ని గనక అలాగే కొనసాగించుంటే ప్రభుత్వ ఖజానాకు 600 కోట్లు నష్టం వచ్చుండేది, ఇది నష్టదాయకమైన ఒప్పందము, సో స్వప్రయోజనాల కోసం కుదుర్చుకున్న ఒప్పందం కాబట్టి రద్దు చేశాము, అలా నష్టం జరగకుండా మేము ఖజానాని కాపాడాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నారు. 55 కోట్లు నేను పట్టుకున్నా కాబట్టి 600-500 కోట్లు మిగిలిపోయినాయి అధ్యక్ష. లేకపోతే నేను జర్ర ఆయన వచ్చిండు కదా చెప్పిన కదా అధ్యక్ష, జర్ర అని అయిపోతుందని. నేను జర్ర అంటే 600 పోతుండే అధ్యక్ష. 55 కోట్లు చిన్న అమౌంట్ అధ్యక్ష ప్రజలది. ఇక్కడ ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేటీఆర్ మీద కేసులు నమోదవడానికి ప్రధాన కారణము నిబంధనల్ని ఉల్లంఘించడం, ఆర్థిక శాఖ రిజర్వ్ బ్యాంక్ అనుమతులు తీసుకోకపోవడము అనేది ఇక్కడ మనకు కళ్ళకు కనిపిస్తున్న డేట్స్ తో సహా ఎస్టాబ్లిష్ అవుతున్న వాస్తవం. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒప్పందం చేసుకోవడం అనేది కూడా ఇక్కడ చాలా పెద్ద ఉల్లంఘన, కళ్ళకు కనిపిస్తున్న ఉల్లంఘన. ఈ ఉల్లంఘనలకి మేము అధికారంలోకి వస్తాం కాబట్టే చేసుకున్నాము అనేది తప్పితే ఇంకొక సమాధానం చెప్పట్లేదు. అలాగే ఇప్పుడు డాక్యుమెంట్స్ సాక్షిగా బయటకు వచ్చిన ఇంకొక అంశం ఏంటి, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం, క్విడ్ ప్రోకో వ్యవహారం. బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్ కో చెల్లించిందా లేదా, చెల్లించింది, 41 కోట్లు చెల్లించింది అని చెప్పి డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. ముందుగానే చెల్లింపులు జరిగాయి అనేది కూడా డాక్యుమెంట్స్ చెప్తున్నాయి. సో ఇది చాలా పెద్ద విషయం బయటకు వచ్చిన వ్యవహారం. ఈ ఫార్ములా రేస్ ఒప్పందం కంటే ముందే గ్రీన్ కో నుంచి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో పార్టీకి ఫండ్ తీసుకున్నారు అనే దాని మీద బీఆర్ఎస్ ఎక్కడా స్పందించట్లేదు. బట్ బీఆర్ఎస్ వర్గీయులు, బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రైవేట్ కంపెనీలు రాజకీయ పార్టీలకు ఎన్నికల బాండ్లు ఇస్తే తప్పేంటి అని వాదిస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ బాండ్స్ రూపంలో భారీగా లంచాన్ని తీసుకొని ప్రజల డబ్బును దోచిపెడుతున్నాయి అనే కదా ఎలక్టోరల్ బాండ్లను సుప్రీంకోర్టు బయట పెట్టేలాగా చేసింది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ క్విడ్ ప్రోకోకి పాల్పడి ఉంటే మాత్రము ఈ కేసు తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది అని అనుకోవాలి. అలాగే ఏసీబీ విచారణలో కానీ ఆ తర్వాత ఈడీ విచారణలో కానీ ఫార్ములా రేస్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘన జరిగింది అని చెప్పి గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారం మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉంది. కేటీఆర్ మీద పెట్టిన కేసులు నిరూపణ అయ్యి విచారణ పూర్తయి శిక్ష పడేదాకా వెళ్ళగలిగితే కనుక 7 ఏళ్ల నుంచి జీవిత ఖైదు పడే పెద్ద పెద్ద సెక్షన్స్ కింద కేసులు పెట్టారు. కానీ నిజంగా శిక్ష పడుతుందా అంటే మొత్తం విచారణ పూర్తి అవ్వాలి కదా. మన
సిచ్యువేషన్ లో రాజకీయాలకు అతీతంగా విచారణలు జరిగి శిక్ష పడతాయి అనేది అనుమానం. ఎందుకంటే గతంలో డబ్బులు కట్టలతో కెమెరాల సాక్షిగా రేవంత్ రెడ్డి పట్టుబడ్డా కూడా ఆ కేసు ఇప్పటికీ ఏమీ అయింది లేదు. తర్వాత రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత అప్పటిదాకా ఉన్న ఇమేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది, అనేక రెట్లు పెరిగిపోయింది. కానీ కేటీఆర్ ని అరెస్ట్ చేసి జైలుకు పంపితే రేవంత్ రెడ్డి ఇమేజ్ పెరిగినట్లే కేటీఆర్ ఇమేజ్ కూడా పెరగచ్చు కదా. అలాంటి అవకాశం కూడా లేకపోలేదు. తెలుగు రాష్ట్రాల్లో నాయకులు జైలుకి వెళ్తే వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చి సీఎం అయ్యారు. రేవంత్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చి సీఎం అయ్యారు. చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ సీఎం అవడానికంటే ముందు జైలుకి వెళ్ళొచ్చారు. ఒకవేళ నిజంగా కేటీఆర్ జైలుకి వెళ్తే జైలుకి వెళ్ళేసి వచ్చిన తర్వాత టాలెస్ట్ లీడర్ గా ఎదగచ్చు. బీఆర్ఎస్ లో బిగ్గెస్ట్ లీడర్ అవుతారేమో, చెప్పలేం కదా. ఇది మొత్తంగా కేటీఆర్ చుట్టూ ఉన్న ఈ ఫార్ములా ఈ రేస్ కేసు మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా మీలో ఎవరికైనా జాబ్ అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నా, ఏఐ ట్రైనింగ్ తీసుకోవాలి అన్నా నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీ ఏఐ హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కోసము రిజిస్టర్ చేసుకోండి. ఆ సమాచారాన్ని అవసరమైన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయాలి అంటే జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి పెయిడ్ మెంబర్స్గా జాయిన్ అవ్వచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.